మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఉదయకాల సమయంలో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుంటుండగా మనందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేరును గాక. ఆమేన్. చూడండి, యుక్త మార్గమున ఆయన చూడండి ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గమున నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. చూడండి, యథార్థత. దేవుడు మనుషులను నరులను యథార్థవంతులుగాను పుట్టించినాడు, కానీ వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని సామెతల గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో చూడండి, ప్రసంగి 7:19 వచనంలో మనుషులనైనా యథార్థవంతులుగాను పుట్టించాడు, వివిధమైన తంత్రములను ప్రజలు కల్పించుకున్నారంటే ఈ భూలోకానికి వచ్చి వివిధమైన తంత్రములు లోకాన్ని చూసి జనాలు చూడండి ఎలాగా నేర్చుకుంటున్నారు. చూడండి, యుక్త మార్గం నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యుక్త మార్గము దేవునిది, కుయుక్త మార్గము దుష్టుని నుంచి వస్తుంది అనమాట. కుయుక్త మార్గము, యుక్త మార్గము విముక్తి వేరే, యుక్తి వేరే. యుక్త మార్గము దేవునిది, కుయుక్తి మార్గము దుష్టునిది అన్నమాట. అనేకమైనటువంటి కుయుక్తులు నేర్చుకునే ప్రజలు ఈ లోకంలో తిరుగుచున్నారన్నమాట. కుయుక్తి అనగా ట్రిక్స్, పాలిటిక్స్ ఎక్కువైపోతుంది మన దేశంలో కదా. మరి ఆ ట్రిక్స్ నేర్చుకునే జనాలు తిరుగుచున్నారన్నమాట. కానీ ఆయన యుక్త మార్గమున నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన కాపుదల ఎప్పుడు ఉంటుంది అన్నమాట. యథార్థవంతులను ఆయన ఎప్పుడు కూడా యథార్థము నడుచుకునే వారికి ఆయన వర్ధల చేస్తాడనమాట. ఆశీర్వాదం, అత్యధికంగా ఆశీర్వాదాలు ఇచ్చే గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆదికాండము 20వ అధ్యాయము ఇస్సాకును మనం చూస్తే, ఇస్సాకు దేవునికి భయపడి ఆ దేవుని మాట విని ప్రార్థన చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడినప్పుడు ఆ సంవత్సరము ఇస్సాకుని దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆయన ఆశీర్వదించాడనమాట. ఇస్సాకుని దేశమంతటా అక్కపక్కన దేశాలన్నీ కూడా కరువు కాలంలో చనిపోతున్నప్పుడు ఇస్సాకు కుటుంబంలో ఫలభరితంగా ఇస్సాకు కుటుంబం ఉందన్నమాట. అన్ని అభివృద్ధి కలిగి అన్ని వసతులు కలిగి ఉన్నాడు అనమాట. ఇస్సాకు సమస్తమైన ఫలభరితంగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ఇస్సాకుకి, గొడ్లు గేదెలు సమస్త ఆశీర్వాదంతో నిండి ఉన్నాడు ఆయన. దేవునికి భయపడి అతడు ప్రార్థించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. క్రమక్రమంగా చూడండి, క్రమక్రమంగా అతడు అభివృద్ధి పొందుతూ దేవుని యొక్క దీవెన వలన ఆశీర్వాదం కలిగి వచ్చాడు. ఎందుకు? యథార్థ హృదయంతో మరి నడుచుకున్నాడు ఇస్సాకు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని దగా చేయలేదు, యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి దేవునికి మాటకు లోబడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే ఇస్సాకు, నీ తండ్రితో చెప్పిన వాగ్దానం నేను నీ పట్ల నెరవేరుస్తాను, నీకు తోడేయండి, నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి కలిగిస్తాను అన్నాడు. ఆ సంవత్సరము ఆయన విత్తనం వేసి నిరంతరంగా ఫలం పొందాడు ఇస్సాకు. చుట్టుపక్కల కరువు వేధిస్తుందన్నమాట భయంకరంగా. కానీ ఇస్సాకు కుటుంబంలో, ఇస్సాకు జీవితంలో ఏ కొరత లేకుండా ఫలభరితంగా అన్ని ఆయన అభివృద్ధి కలిగి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యుక్త మార్గంలో నడుచుకోవాలి, మనం యథార్థంగా నడుచుకోవాలి. యథార్థవంతులను ఆయన వర్ధన చేస్తానన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో కూడా యోసేపును మనం చూసినట్లయితే తన అన్నదమ్ములు అతన్ని నిందించారు, తన అన్నదమ్ములు కొట్టి గొంతులో పడేశారు. అనేకమైనటువంటి యవన కాలంలో అతడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. చిన్న వయసులో, యవన వయసులో అనేక శ్రమలను అనుభవించాడు. కానీ ఎప్పుడు కూడా మార్గం తప్పిపోలేదు, యథార్థంగా నడుచుకున్నాడు అనమాట. ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ ఊరు ప్రజలు అందరూ కూడా అతన్ని దూషించేవారే. అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు యవన వయసులో. కానీ ఐగుప్తు దేశంలో అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక రాజగృహంలో చూడండి ఆ యొక్క రాజగృహంలో ఉన్నప్పుడు అతడు
చూడండి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు చేసిందంతా కూడా సఫలమైంది. మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. అతడు దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్నాడు. నేను ఈ పాపం ఎలాగ చేయగలను? దేవుడు చూస్తున్నాడు, నా తండ్రి పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు. తప్పక ఆయన చూసే దేవుడు కాబట్టి నేను ఈ పాపం చేసి నా దేవునికి వ్యతిరేకంగా ఎలాగా బ్రతకగలను? ఈ పాపం చేసి ఎలాగ నేను బ్రతకగలను? నా దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడకపోవచ్చు అని యథార్థ మార్గంలో నడుచుకున్నాడు. ఆయన యథార్థంగా ప్రవర్తించాడు. నా దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన చూసే దేవుడు అని యథార్థంగా నడుచుకున్నాడు. కుయుక్తిక మార్గం నడుచుకోలేదన్నమాట. మంచి మార్గం నడుచుకున్నాడు, యుక్త మార్గంలో నడుచుకున్నాడు. యుక్త మార్గం నడుచుకున్నాడు, దేవుడికి కీడమై ఉన్నాడు. మరి ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు తోడైంది. ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపిస్తూ ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానమంత్రిగా మరి యోసేపుని చేయలేదు దేవుడు. ఈరోజు యుక్త మార్గం నడుచుకున్న వారికి ఆయన కీడంగా ఉన్నాడు. యథార్థముగా నువ్వు నడిస్తే చూడండి, యథార్థవంతులు ఆయన వర్ధిల్ల చేస్తాడన్నమాట. ఇస్సాకు యథార్థంగా నడుచుకున్న వర్ధిల్ల చేశాడు. యోసేపు యథార్థంగా నడుచుకున్నాడు, ఏ పాపం చేయకుండా, ఏ దొంగతనం చేయలేదు, ఏ పాలిటిక్స్ చేయలేదు. గొప్ప అభివృద్ధి కలిగి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. వర్ధిల్లాడు కదా. మరి రాజు చూడండి, అన్ని రాజు చూడండి, ఈ యొక్క రాజు అన్ని జనుల రాజు చూడండి, ఎజ్రా నెహెమ్యాను దానియేలును ఏర్పరచుకోలేదా? వాళ్ళు నాకు కావాలి, వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు యుక్త మార్గం నడుచుకునే వాళ్ళు. ఎవరిని కూడా వాళ్ళు లంచాలు పోసి దోసుకునే వాళ్ళు కాదు. ఏ తప్పు చేసేవాళ్ళు కాదు. తప్పు చేసే మరి లాభం చేసేవాళ్ళు కాదు. పొంకే వాళ్ళు కాదు. అబద్ధమాడే వాళ్ళు కాదు. కాబట్టి వారు నాకు తీసుకురండి. ఎజ్రా నెహెమ్యా దానియేలు వీళ్ళందరూ కూడా రాజు సమూహంలో అతని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు రాజుల్ని. ఇతరు గొప్ప వాళ్ళు, దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు, ఎవరికి మోసం చేయరు, నన్ను ఏమారెవరు నామర్చి సంపాదించుకోరు అని వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. రాజు కూడా వాళ్ళని ఏర్పరచుకున్నాడు. యుక్త మార్గం నడుచుకునే వాళ్ళని ఆయన వర్ధిల్ల చేస్తాడనమాట. తప్పక కేడిమాయించాడు. యథార్థవంతులను ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి యథార్థత ఎంతో ప్రాముఖ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇదో మరి పనిలో నుంచి ఒకరు ఉద్యోగం చేస్తున్నాం, అక్కడి నుంచి ఏదైనా తీసుకొని పోతే నాకు సహాయపడుతుంది అనుకోవద్దు. నువ్వు తీసుకెళ్ళినా తీసుకుపోకపోయినా ఆ కష్టం ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది ఆ కష్టం. మనం ఎప్పుడు కూడా అన్యాయం చేసి బ్రతకాల్సిన అవసరం లేదు. యుక్త మార్గమున, మంచి మార్గమున యథార్థవంతులుగా జీవిస్తే దేవుడు మనకి వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఒకరోజు మనల్ని ఆశీర్వదించి గొప్పవారిని చేస్తాడు దేవుడు. ఇస్సాకును గొప్పవారిని చేశాడు, యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రేమించి నాయన యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు, యుక్త మార్గంలో నడుచుకున్న వారికి తప్పక నడుచుకున్న వారికి నువ్వు కేడమైనావు తండ్రి. నాయన నిజంగా యథార్థవంతంగా ఎవరైతే జీవిస్తున్నారో అయా, నీతిమంతులుగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళకి శ్రమలు వస్తున్నాయేమో, శ్రమలట్ల నుంచి విడిపించి నువ్వు కాపాడండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి మా సంఘంలో. వివాహం కాని వారికి మంచి సమకూర్చండి. గర్భాలు గర్భాలను తెచ్చేయండి. ప్రయాణస్తులందరినీ ఆయన క్షేమం తెచ్చేయండి. ప్రతి ఒక్కరిని క్యూరీస్ తప్పించండి. యానివర్సరీ వెడ్డింగ్ డే జరుపుకుంటున్న వాళ్ళ జీవితంలో మరి యొక్క నూతన ఆయన క్రీటాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం, ప్రేమ, ఐక్యత ఇచ్చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.